రైట్. ఏపీ ఫలితాలు అలాగే జాతీయ స్థాయిలో ఫలితాలపై విశ్లేషించడానికి ప్రస్తుతం 10 టీవీ స్టూడియోలో ఉన్నారు ప్రముఖ విశ్లేషకులు తెలకపల్లి రవి గారు. అన్నిటికంటే ఉత్కంఠ రేపిన ఫలితాలు ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఒక రకమైన మ్యాసివ్ విక్టరీ కూటమికి రావడం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈ స్థాయిలో ఓటమి ఎదురవటాన్ని మీరు ఎలా విశ్లేషిస్తారు? ప్రధాన కారణాలు ఏవై ఉంటాయంటే ఏం చెప్తారు? ప్రజా వెల్లువ ప్రభుత్వం యొక్క నిర్ణయాల పట్ల ఏమాత్రం ఆమోదం లేకపోవటం అది చాలా స్పష్టంగా కనిపిస్తుంది. జగన్ మెజారిటీ కూడా 30,000కి తగ్గిపోయి ఇప్పుడు మొన్న మనం చేసిన చర్చ కేకే సర్వేని ఆయన అవును ఆ రోజు ఉన్నాము ఆయన 14 స్థానాలు వస్తాయి అన్నారు. 14 కూడా రాలేదు. ఇప్పుడు అవును జనసేన 21 స్థానాల్లో గెలుస్తుందని ఆయన ప్రిడిక్ట్ చేశారు. ఆ రోజు కామెంట్ కూడా చేశారు. తెలుగుదేశం పార్టీ కూడా 133 స్థానాలు వస్తాయన్నారు. అవే వచ్చాయి. నేను మీతో ఆ రోజు ఆయనతో ఒక మాట అన్నాను, వెల్లువలు అయితే అంచనా వేయలేరు, వెల్లువలు వచ్చి పోతే మటుకు ఒక భీషణమైన పోరాటం. ఈ భావనకు మీరు ప్రతిబింబంగా ఉన్నారు. రేపు మీ ప్రయత్నం ఎంతవరకు ఫలించిందో ఫలితాలు వచ్చిన తర్వాత మనం చూడాల్సిందే. 2 స్థానాలకు బీజేపీ పడిపోయిన ఉదాహరణ కూడా చరిత్రలో ఉంది. అదేం పెద్ద డెమోక్రసీలో అదేం అసాధారణం కాదని వైసీపీకి అది నిజంగా పెద్ద గుణపాఠమే. ఒక చిన్న వయసులో ముఖ్యమంత్రి అయ్యే అవకాశం, 150 స్థానాలు వచ్చినటువంటి ఒక ప్రభుత్వం మళ్ళీ రాలేకపోవటం అంటే తప్పకుండా ఒక తీవ్ర వ్యతిరేకత, యాంటీ ఇన్కంబెన్సీ అనేది ఈ రోజుల్లో 50-50గా ఉంటుంది అనుకుంటే ఈయనకు వ్యతిరేక 50 ఉంది అనేది ఇప్పుడు మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. ఇంకా రెండవది చంద్రబాబు నాయుడు రికార్డు, ఆయన ఇదివరకు ఉన్న సీనియారిటీ, ప్రతిపక్ష నాయకుడిగా, ముఖ్యమంత్రిగా, ఆ విధంగా చూస్తే కూడా పొలిటికల్ రికార్డ్ చాలా పెద్దదైనా అనుకోవాలి మనం. మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి కావడం అనేది చాలా తీవ్ర పోరాటం చేశారు. ఇంకా మూడోది పవన్ కళ్యాణ్, గేమ్ చేంజర్ పవన్ కళ్యాణ్ అవుతారు ఈ విషయంలో. అది అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు. 21 స్థానాలు తెచ్చుకోవడమే కాకుండా సరైన సమయంలో చంద్రబాబు నాయుడుతో నిలబడడం ద్వారా, ఎన్నికల పొత్తు అది ప్రకటించడం ద్వారా రాష్ట్రంలో వాతావరణాన్ని ఈ ఊపు తీసుకొని రావడానికి పవన్ కళ్యాణ్ ప్రధానంగా దోహదం చేశారు. ఆ రోజు దాన్ని ఎలా అనుకున్నా ఆయన 2 విషయాలు పెట్టుకున్నారు. ఒకటి, జగన్ తన ప్రధాన ప్రత్యర్థి అని భావిస్తున్నాడు పవన్. చంద్రబాబు నాయుడు ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి అయినా భవిష్యత్తు తన వైపు ఉంటుంది కాబట్టి ఉమ్మడిగా నిలబడి ఓడించాలి. రెండో విషయం ఏంటంటే తను ప్రజల్లోకి వెళ్ళి తన అసెంబ్లీకి వెళ్ళాలి. ఈ విషయం చాలా మొహమాటం లేకుండానే చెప్తూ వచ్చారు, మీరు నన్ను ఎంత చేసినా నా అసెంబ్లీకి. ఆ 2 కూడా పూర్తిగా 21 మందిని తీసుకొని వెళ్తున్న ఈ పరిస్థితి. ఆ రోజు ఆ సర్వే ఆయన చెప్పిన ప్రకారం అయితే ప్రతిపక్ష హోదా కూడా ఆయనకే వస్తుంది. ఇప్పుడు వైసీపీ కంటే చెప్పినట్టు జనసేనకి 21 వాళ్ళు దాన్ని తీసుకుంటారా లేదా అది వీ హ్యావ్ టు సీ. ప్రతిపక్షంగా ఉంటారా ఇంకోటిగా ఉంటారని. మూడోది జాతీయ అని మీరు అన్నారు కాబట్టి జాతీయంగా మోదీ హవా తగ్గి ఆయన మీద చెప్పిన 400 అన్నవన్నీ కూడా వెనక్కిపోతున్న ఈ పరిస్థితుల్లో వీళ్ళు ఇక్కడి నుంచి ఊపియటము, ఆంధ్రప్రదేశ్లో నిలబెట్టడం, రాజకీయంగా నా విమర్శ వేరే ఉండొచ్చు, బీజేపీతో కలవటం దాని మీద అది వేరే విషయం. కానీ ఒక లెక్కల ప్రకారము లేకపోతే దీంట్లో చూసినప్పుడు ఎక్కువ సపోర్ట్ ఇచ్చినట్టు కూడా మనం భావించాల్సి వస్తుంది. సో దీని నుంచి తప్పకుండా తీవ్ర పాఠం నేర్చుకోవాలి. వైసీపీ వాళ్ళు అసలు ఇంతసేపు స్పందించడానికి ఎందుకు తీసుకోవాలో తెలీదు. ఉదాహరణకు 11కో 1 గంటకో స్పష్టత వస్తుంది అనుకుంటే మనకు టీవీ స్టూడియోలో 10 గంటలకు 10:30కే తెలిపోయింది. అక్కడ ఏదో వన్ సైడ్ కాదు, అసలు టోటల్ సైడ్ అన్నట్టుగా అయిపోయింది. మరి హంబుల్గా ఒప్పేసుకొని పరిశీలించుకుంటామని చెప్పుండొచ్చు. మరి రేపు చెప్తారేమో తెలీదు, అది పెద్ద ముఖ్యం కాదు. కానీ బట్ ప్రజలు ఇచ్చిన ఈ తీర్పును సార్థకం చేసుకోవటం, ఒక 10 ఏళ్ల తర్వాత ఇప్పుడిప్పుడే రాజధాని కూడా ఉమ్మడి హైదరాబాద్తో కూడా బంధం అయిపోయి రాజధాని సమస్య ఇట్లాంటివన్నీ ఉన్న ఆంధ్రప్రదేశ్ను మరింత ఎలా ముందుకు తీసుకోవాలనేది ఒక పెద్ద బాధ్యత. దానికి కేంద్రం కూడా సహకరించాలి, ఎందుకంటే వాళ్ళు కూడా కూటమిలో ఉన్నారు కాబట్టి. అవును, అలాంటి ప్రణాళిక మరి ఏం చేస్తారు చంద్రబాబు మనం చూడాలి. అంటే మీరు డీప్గా చూసేటప్పుడు రవి గారు ఎలాంటి తప్పిదాలు కనిపిస్తున్నాయి జగన్ సైడ్ నుంచి అనేది ఖచ్చితంగా అది కూడా మాట్లాడదాం. ప్రస్తుతం ఫోన్ లైన్లో ఉన్నారు. మన డిబేట్లో మీరు ఇప్పుడు ప్రస్తావించిన కేకే ఉన్నారు, సెఫాలజిస్ట్. కేకే గారు, ముందుగా మీకు కంగ్రాట్స్ అండి. నేను సతీష్ మాట్లాడుతున్నాను. ఎందుకంటే ఇందాక కూడా మీతో మాట్లాడాను లైవ్లో. మీరు చెప్పిన ఫిగర్ దాదాపు యాక్యురసీ వచ్చింది. ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 1 తగ్గింది. బట్ తెలుగుదేశం పార్టీకి మీరు చెప్పిన 133 వచ్చాయి, అలాగే జనసేనకు 21 వచ్చాయి, బీజేపీకి మీరు 7 చెప్పారు, 1 అదనంగా వచ్చింది. ఎంత యాక్యురేట్గా చెప్పడానికి కారణం ఏంటి?
మీరు ఏ మోడల్ తీసుకున్నారు? అలాగే అదే, ఆ రోజు డిబేట్ లో ఉన్న తెలకపల్లి రవి గారు ప్రస్తుతం 10 TV లైవ్ లో ఉన్నారు, ప్రెజెంట్ స్టూడియోలో ఉన్నారు. ఇందాక మాట్లాడాను సతీష్ నారాయణ, ఆ రోజు కూడా చెప్పాను నేను. Right. అదనంగా వచ్చింది ధర్మవరం అయితే సార్, ధర్మవరం అదనంగా వచ్చింది. ఓకే. ఎందుకంటే ధర్మవరం క్లోజ్ కంటెస్ట్ ఉంది, ఇంకా అది కూటమి వైపు వస్తుంది అనుకున్నాం కానీ బీజేపీ ఎడ్జ్ క్రాస్ చేస్తున్నారు. ఓకే. ఎలక్షన్స్ ముందు ప్రీపోల్ వరకు ధర్మవరం యాక్చువల్లీ వైఎస్ఆర్సీపీ కేసీ రెడ్డి గారు గెలుస్తారని చెప్పాం. నాకు డౌట్ లేదు, ఇంకా ట్రావెలింగ్ లో చూడలేదు ఏది ఏ నియోజకవర్గం. ఓకే. అంటే వైసీపీకి ఇంకా ఒకటి అలా తగ్గొచ్చు అని కూడా చెప్పాడు ఆయన అన్నాడు. అంటే కేకే గారు గత 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 151 వస్తాయని చెప్పారు, సింగిల్ నెంబర్ చెప్పారు, వచ్చింది. మళ్ళీ ఈసారి కూడా దాదాపు అదే నెంబర్ వచ్చింది. ఏంటి మీ 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 రహస్యం ఏంటి? అంత గన్ షాట్ గా ఎలా చెప్పగలుగుతున్నారు? అంటే ఎలక్షన్ కమిషన్ నాకు బాగా తెలిసిన సార్, వాళ్ళు ముందుగా నెంబర్ రిలీజ్ చేయాలి. అట్లా వెళ్ళలేదు సార్. ఓకే. ఓవరాల్ గా మనం వెళ్ళే ప్రాసెస్ అండి, అంటే చేసే ప్రాసెస్ మీద మనకు కాన్ఫిడెన్స్ వస్తుంది. ఓకే. అదే ఇంకా ఇప్పుడు ఇక్కడ నుంచి తెలుగు కేకే పీకే కాబోతున్నారు అంటున్నారు. అంతా రవి గారు ఆశీర్వాదం సార్. కాదు కదా, అదే అంటే ఇంకా నెంబర్స్ ఇంకా ఇలాగే ఉంటాయా? ఇంకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మరికొన్ని సీట్లు తగ్గే అవకాశం ఉందంటున్నారు. అదే సార్ ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పినప్పుడు కూడా 14 చెప్పినప్పుడు కూడా క్లియర్ కట్ గా మీకు ఆ రోజు లైవ్ ఇచ్చారు. 6+8 ఇచ్చారు సార్, అంటే 6 కన్ఫర్మ్ గెలిచే సీట్లు, దాంట్లో 8 టైట్ ఫైట్స్ ఉన్నాయి. ఇంక్లైంట్ వైఎస్ఆర్సీపీకి వేస్తున్నాం. అక్కడ నియోజక సమీకరణాలు ఆ ఫ్యాక్టర్స్ అటు మారొచ్చు అనిపోయిందని బట్టి దట్ డజంట్ మీన్ దట్ 8 గెలిచేస్తుందని కాదు అని చెప్పి ఎక్స్ప్లెయిన్ చేసాం. బట్ ఆఫీస్ గా 14 దారుణంగా ఉందంటే నరమానవుడికి ఇంకా 14 కంటే తగ్గిస్తారా అని చెప్తారు. అవును అవును, ఆ రోజు జరిగింది. కేకే ఇప్పుడు ఈ స్థాయిలో ఓడిపోవడం తక్కువగానే జరుగుతుంది కదా, మీరు ఎన్నికలు అవి పరిశీలిస్తున్నప్పుడు రాష్ట్రాల్లో కూడా ఇంత ఘోరంగా? అవును సార్, అదే అవును అవును సార్. ఎందుకంటే ఒకటి సార్ మేము అబ్జర్వ్ చేసింది, చాలా మంది చాలా టైట్ ఫైట్ జరిగింది, అసలు సమీకరణాలు చాలా క్లిష్టంగా ఉన్నాయి, చెప్పలేని పరిస్థితులు ఉన్నాం అని అంటుండే వాళ్ళు. మనం ఏంటి మనకి క్లియర్ గా కనపడుతుంది, మరి ఏంటి అర్థమైంది కదా. బట్ ఫ్యాక్టర్స్ అయితే మనం తీసుకున్న ఫ్యాక్టర్స్ బట్టి చూసుకుంటే మనం ప్రతి ఒక్క 1% యాడ్ చేసుకోవడం, ప్లస్ కూటమి ఎలా పరంగా ఉందని యాడ్ చేయడం, ప్లస్ మనకు స్లేపర్ సెలెక్ట్ నుంచి వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్ విలేజ్ వారి, ప్లస్ మన అవుట్ సోర్సింగ్ ఇచ్చినటువంటి వాళ్ళతో కూడా వెరిఫై చేసుకోవడం, ఇలా క్షుణ్ణంగా మనం డికాషన్ వరగట్టినట్టు ఫిల్టర్ ఖచ్చితంగా చేస్తాం కాబట్టి మేబీ క్వాలిటీ ఉంటుంది సార్. అంటే ఇప్పుడు మీరు ఎగ్జిట్ పోల్ చేశారా, పోస్ట్ పోల్ చేశారా కేకే గారు? సార్ మనం ఎగ్జిట్ పోల్ పోస్ట్ పోల్ చేస్తారు. అసలు మనం ఎమ్మెల్యే క్యాండిడేట్ అప్రోచ్ అయ్యి వాళ్ళకి మాత్రమే సర్వే చేస్తాం, వైసీపీ గానీ టీడీపీ గానీ జనసేన గానీ బీజేపీ గానీ. ఇది పబ్లిక్ గా చెప్పేది, ఫైనల్ గా కన్సాలిడేట్ వచ్చిన మనకు వచ్చిన అబ్జర్వేషన్ నెంబర్ చెప్తాం కానీ స్టార్టింగ్ నుంచి చివరి వరకు మనం ఎమ్మెల్యే క్యాండిడేట్ కి సర్వే చేయడానికి ట్రై చేస్తున్నాం, అది ఎన్ని పార్టీ. ఓకే. కానీ ఒకటి కేకే, ఇప్పుడు రాయలసీమలో అన్నా కనీసం వాళ్ళు వస్తారని, లేకపోతే ఉత్తరాంధ్రలో పోటాపోటీని రకరకాల లెక్కలు వేశారు కదా, ఇవన్నీ ఊరికే ఆధారం లేకుండా వేసినవే లేకపోతే మారే తర్వాత? అవునవును, స్టార్టింగ్ నుంచి చెప్పేది అంటే మొత్తం 52 నియోజకవర్గాల్లో అసలు సింగిల్ డిజిట్ దాటేదానికి ఆస్కారం లేదు అని గెస్ట్ చెప్తారు. కాకపోతే మామూలుగా అప్పుడు ఏమనిపిస్తుంది చూసే వాళ్ళకి, లాస్ట్ టైం ట్రోల్ చేశారు, ఈ టైం ట్రోల్ చేశారు కానీ బట్ మనకైతే అర్థమవుతుంది కదా సార్ ఓవరాల్ నెంబర్. ఓకే రైట్. అంటే మీరు గమనించింది ఏంటి వైసీపీకి ఇంత ఘోరమైన ఓటమి ఎదురు కావడానికి? మీరు సర్వే చేసేటప్పుడు ప్రజల్లో ప్రధానంగా ఇంపాక్ట్ చూపించిన అంశం ఏంటి కేకే గారు? 2 అంశాలు సార్. 50% గా డివైడ్ చేస్తే మీకు అర్థం చేసుకునే కోసం ఒక 50% కూటమి అడ్వాంటేజ్ సార్. దాంట్లో రకరకాల ఫ్యాక్టర్స్ ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి గారు లేదా వైఎస్ఆర్సీపీ టూ మచ్ వైఎస్ఆర్ పవన్ కళ్యాణ్ గారు ఆపరేట్ చేయరు. ఇక్కడ పవన్ కళ్యాణ్ ఫేవరెట్ గా ఉన్నటువంటి ఓటింగ్ బ్యాక్ సెక్షన్ అక్యూములేటింగ్ అంటే క్లోజ్ సెక్షన్, ఇదంతా కోటకి దాని సెక్షన్ సంబంధించిన 50% వస్తాయి. మిగతా 50% లో కంప్లీట్ గా వైఎస్ఆర్సీపీ నుంచి షిఫ్ట్ అయినటువంటి ఆ 15 ఎక్స్ట్రా పర్సెంట్, అంటే మా దాంట్లో మా భాషలో చెప్పాలంటే 1% రోడ్ల గురించి, 1% లిక్కర్ గురించి, 1% మనకు ఎంప్లాయీస్ గురించి, 1% కొత్తగా ఎంప్లాయీస్ వాళ్ళని ప్రిపేర్ అవుతున్నటువంటి నిరుద్యోగులు వాళ్ళకి పడాల్సినటువంటి జాబ్ నోటిఫికేషన్ పడలేదని, ఇలా 1% యాడ్ చేస్తుంటే చివరిగా మనకు ప్రతి నియోజకవర్గంలో అక్కడ ఇష్యూస్, మనకు రాయలసీమలో ఉన్నటువంటి అక్కడ జరిగిన సంఘటన అక్కడ ఏరియాలో ఒక రకంగా ఉంటుంది, అక్కడ మేము వేసే పర్సెంటేజ్ వేరేగా ఉంటాయి.
అలాగే మీకు రాజధాని గుంటూరు కృష్ణా జిల్లాలో ఎక్స్ట్రా ఇంకో ప్లేయర్లు యాడ్ అవుతా ఉంటాయి. సో ఇలా కన్సాలిడేషన్ గా చేసుకుంటే సార్ ఒకటి ప్రతి పార్టీ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సార్ ఓవరాల్ గా వెల్ఫేర్ స్కీమ్స్ ఆబ్వియస్ గా కావాలి ఉండాలి, దానికంటే కొంచెం ఓట్ బ్యాంక్ యాడ్ అవుతుంది సార్. పోయినసారి చెప్పింది ఈసారి చెప్తున్నాను సార్. బట్ ఆ ఒక్క ఫ్యాక్టర్స్ తోనే కంప్లీట్ షిఫ్ట్ అవుద్ది అని కావాలన్నటువంటి 51% వెళ్ళాలంటే కష్టం. రవి గారు లాంటి పెద్దవాళ్ళు ఉన్నారు, వాళ్ళ ముందు మనం మాట్లాడే కరెక్ట్ కాదు, మా భాషలో మాట్లాడుతున్నారు. కేకే ఒక 2 ప్రశ్నలు వేస్తాను చిన్నవి. ఒకటి, ఇప్పుడు 40% ఓట్లు వచ్చాయనుకుందాం వీళ్ళకి. ఈ 40% బహుశా ఇంకా లబ్ధిదారులు అభిమానించే వాళ్ళు వాళ్ళ వల్లనే వచ్చి ఉండాలని అనుకోవాలి కదా, పొలిటికల్ కంటే కాదా? 40% రాదు సార్. సపోజ్ మీరు చెప్పినట్టు 40% అనుకుందామండి. కోర్ ఓటర్స్ అనేది ఒక ప్రతి పార్టీకి ఉంటుంది సార్. టీడీపీ అవును, వీళ్ళకి కానీ టోటల్ గా ఒక పార్టీకి చివరిగా వచ్చే ఓట్ బ్యాంకింగ్ లో అవతల వాళ్ళని వ్యతిరేకించింది నేను జీవితంలో చంద్రబాబు నాయుడు ఓటేయను అనుకున్న వాళ్ళు కూడా అదర్ ఆల్టర్నేటివ్ ఇట్ అవుతారు సార్. ఓకే, అంటే మీకు అర్థమయ్యే చెప్పాలంటే బీజేపీకి పడ్డ ఓటింగ్ అంతా బీజేపీకి పడ్డ ఓటింగ్ కాదు సార్. కాంగ్రెస్ వ్యతిరేకించే ఓట్ బ్యాంకింగ్ ఇంట్లో షిఫ్ట్ అవుతుంది. అవును, అంటే ఇప్పుడు ఈ 40% అలాంటిదే. 40%లో ఒక 15% మాత్రం 20% వరకు కోర్ అంటే మేము జగన్ పార్టీ ఉంటాం అనుకున్న ఓట్ బ్యాంకింగ్ ఉండొచ్చు సార్. చంద్రబాబు నమ్ము ఎప్పటికీ అనుకునే ఓట్ బ్యాంకింగ్ షిఫ్ట్ అవుతుంది. అట్ ది సేమ్ టైమ్ వెల్ఫేర్ స్కీమ్స్ ఇచ్చినటువంటిది కంటిన్యూ అవుతుంది. ఇది 40% కాదు సార్, బిలో 40% ఉంటుంది. బిలో 40. ఓకే, అంటే కేకే గారు మీ అంచనా ఏంటి? కూటమికి ఇండివిజువల్ గా ఎంత పర్సెంటేజ్ వచ్చే అవకాశం ఉంది, టీడీపీకి ఇండివిజువల్ గా ఎంత పర్సెంటేజ్ వచ్చే అవకాశం ఉంది? ఓవరాల్ మీకు అర్థం చేసి 58.23 అలా ఇచ్చారు సార్. 38 సంథింగ్ చేంజ్ అదేకి వచ్చింది సార్. కేకే ఒక లాస్ట్ క్వశ్చన్, మీరు ఇంత తీవ్రమైన సర్వే ఇచ్చినా వైసీపీ నుంచి మిమ్మల్ని అడగడానికి కానీ లేదా మాట్లాడడానికి కానీ దీన్ని తెలుసుకునే ప్రయత్నం ఎవరు చేయలేదా? అది చేశారు సార్. మేము చాలా మంది యూనివర్సిటీ టీచర్ వైఎస్ఆర్సీ మెంబర్స్ చేసాం. ఓకే, చాలా కష్టంగా నేను అంటే పార్టీగా మిమ్మల్ని అంటే పార్టీగా ఎంత లీస్ట్ గా ఇచ్చారంటే ఎవరైనా సంప్రదించడం కానీ సంప్రదించడం చెప్పడం పార్టీ అప్డేట్ అయింది సార్, ఆల్రెడీ అయిపోయి చేస్తున్నారు. ఓకే, వాళ్ళు రాజకీయంగా అయినా ఇప్పుడు కొంతమంది సర్వే వాళ్ళు చెప్తున్నారు కదా, మా మీద ఒత్తిడి వచ్చింది, మమ్మల్ని బెదిరించారు, ఇట్లాంటివన్నీ తెలుసుకోవడానికి ఆ విధమైన ఏం జరగలేదు. అది ఉంటుంది సార్. ఆబ్వియస్ గా వాళ్ళు ఇది తప్పట్ను ఒక మన ఇన్ఫ్లుయెన్స్ చేయాలని ట్రై చేస్తున్నారు. ఎందుకంటే ఒక రెప్యూటెడ్ సంస్థ నుంచి ఒక సర్వే వస్తున్నప్పుడు బయటపడుతున్నప్పుడు ముందుగానే ఓడిపోతారని చెప్తున్నప్పుడు దాని మీద ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది కదా సార్. అది కేకే ఇప్పుడు టేక్ ఆఫ్ అయిపోయి ఇంకా పెంచుతారా? కాదు, ఇప్పుడు పెంచుతారా కేకే ఇంకా 2 సార్లు రుజువైన నేపథ్యంలో ఈ సర్వే ఈ సేవలు? ఆల్ ది బెస్ట్. రైట్. థ్యాంక్ యూ కేకే గారు. మీకు 10 టీవీ కూడా ఆల్ ది బెస్ట్ చెప్తోంది. ఎందుకంటే ఇప్పుడు ఎగ్జిట్ పోల్స్, పోస్ట్ పోల్స్ సంబంధించి చాలా గందరగోళం ఉంది. ఒకప్పుడు సెఫాలజిస్టులు అంటే ఒక గౌరవం, ఒక రకమైన రెస్పెక్ట్ ఉండేది. కానీ ఎక్కువ రకాల సంస్థలు వచ్చేసి రకరకాలుగా చెప్పేసి నెంబర్స్ అటు ఇటు చెప్పడం వల్ల ఒక గందరగోళం అయితే ఏర్పడినమాట వాస్తవం. మీకు కూడా తెలుసు ఆ మాట. కానీ ఇప్పుడు మీలాంటి వాళ్ళు కొంచెం యాక్యురేట్గా ఒక ఫిగర్, సింగిల్ ఫిగర్ చెప్పి దానికి కట్టుబడి ఉండడం అనేది ఖచ్చితంగా వెల్కమ్ చేయాల్సింది. 2 సార్లు నిజం అవ్వటం, ఇదే తరహా ప్రయాణం మీరు కొనసాగించాలి. ఎప్పుడున్నా ట్రాన్స్పరెంట్గా ఉన్నట్టుగా ఇప్పుడు ఎలా ఇచ్చారో అలాగే ఇవ్వాలని 10 టీవీ కూడా కోరుకుంటుంది. కేకే గారు థ్యాంక్ యూ సార్. కేకే గారు మనం చూసాం, మీరు అన్నట్టు ఖచ్చితంగా ఆయన మరో పీకే అవుతారేమో, ఎందుకంటే 2 టైమ్స్ నెంబర్స్ దగ్గర అవటం. అంటే ఒకటి వైఎస్ఆర్ ఎందుకంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓటమి ఎదురవ్వచ్చన్న అంచనా కూడా కొందరిలో ఉంది. కానీ ఇంత ఘోరంగా ఓటమి ఎదురవుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. అంటే ఒకవైపు మేము వెల్ఫేర్ ఇచ్చాము, ఖచ్చితంగా ప్రజలందరూ మా వైపే ఉన్నారు, అలాగే కొన్ని వర్గాలకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చాము, సోషల్ ఇంజనీరింగ్ చేసి మార్పులు చేర్పులు చేసాము, ఇలా చాలా లెక్కలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు చెప్పారు. ఎక్కడ ఫెయిల్ అయ్యి ఉండొచ్చు సతీష్? బేసిక్గా నేను ఉదయం నుంచి చెప్తున్నాను, ఇప్పుడు మీ ఇంట్లో మంచి జరిగితే నాకు ఓటేయండి, ఇది కదా ఆయన మెయిన్ స్లోగన్. మా టీడీపీ వాళ్ళు అందుకున్నారు, మంచి జరగలేదు, మీరు మంచి జరిగితే ఓటేయమన్నారు, మంచి జరగలేదు కాబట్టి ఓటేయలేదు. ఒకటి నెంబర్ 1. నెంబర్ 2, మా ఇంట్లో మంచి జరగడం సరే, రాష్ట్రానికి మంచి జరగడం లేదని మీరు ఫీల్ అయ్యారు అనుకోండి. ప్రతి మనిషికి తన లైఫ్, బయట లైఫ్, సమాజం జరుగుతున్నవి ఇవన్నీ కూడా వాళ్ళు చూస్తూ ఉంటారు కదా. మంచిగా ఉన్నంత వరకు ఏదో ఇంకా మార్చుకుంటారేమో అని చూస్తూ ఉంటారు. ఎలక్షన్స్ వచ్చినప్పుడు వాళ్ళు ఫైనల్ తీసుకుంటారు. రెండవది, ఇది రైటింగ్ ఆన్ ది వాల్, గోడ మీద రాయబడి ఉంది. మీరు ఈ విషయం ఇంతకుముందు ఎందుకు చెప్పలేదని కూడా ఎవరైనా మనల్ని అంటే అనొచ్చు. ఒక రాజకీయ పోరాటం జరుగుతున్నప్పుడు
మనం జనరల్ టర్మ్స్లో ఉదయం మాట్లాడు. తెలుగుదేశం పార్టీ నేతలు కొన్ని కామెంట్స్ చేశారు, కొందరు అనలిస్టులు మొత్తం వైసీపీకి అవకాశం ఉందన్నారని వాళ్ళని ఈ తరహా కొన్ని కామెంట్స్ చేశారు ఇక్కడ ఇదే డిబేట్ లో. వదిలేని తిట్టేస్తూ ఉంటారు, కానీ నేనుగా ఎప్పుడు వాళ్ళకే ఎక్కువ ఉంటుందని ఎప్పుడు చెప్పలేదు. వాస్తవానికి వాళ్ళు ఇలా అంటున్నారు, దానికి ఉండొచ్చు ఆ పద్ధతులు. నేను ఇప్పుడు దాని మీద ఎక్స్ప్లెనేషన్ కూడా నేను చెప్పలేదు. నా పాయింట్ అంతా ఏంటంటే, ఎవరో చెప్పడం ఎందుకు, 89 మందిని 90 మందిని మార్చడం ద్వారా జగన్మోహన్ రెడ్డి వీళ్ళు ఓడిపోతారు, వీళ్ళని నిలబెడితే అన్న పార్టీ కోసం మారుస్తున్నామని ఆయన చెప్పిన ప్రచారం ఏంటి? అలాగే రాజ్దీప్ సర్దేశాయ్ ఇంటర్వ్యూలో నన్ను ఓడిస్తే నేను చేశాను, ఓడిస్తే వెళ్ళిపోతాను, నాకేముంది, ఐ లూజ్ నథింగ్ అని ఆయన అన్నారు. కొన్ని తెలుగు ఛానళ్ళకి ఇచ్చిన ఇంటర్వ్యూలలో కూడా ఒక విధమైన నిర్వేద వేదికల మీద కూడా అంటే మీరు అలా అనుకుంటే వేయండి అని మీరు అడుగుతున్నారంటే అది గొప్ప విషయం అన్నట్టు చెప్పుకోవడం ఓకే, కానీ అలా వేయకపోయే అవకాశం కూడా ఉందని మీరు ప్రత్యక్షంగా గుర్తిస్తున్నట్టే కదా. ఇంకా ఒకటి, అందరూ కట్టకట్టుకొని నన్ను ఏదో చేస్తున్నారు అనే ఒక థీరీ, ఈ ఒంటరితనం, ఈ ఒంటరిగా ఒక్కడు ఇప్పుడు నిజంగా చంద్రబాబు ఆయన అనుభవం వీటన్నిటితో పాటు పవన్ కళ్యాణ్ లేకపోతే ఇంకొకటిని మేము మాలాంటి వాళ్ళు విమర్శించిన బీజేపీని కూడగట్టుకొని అందరు కలిసి 10 మంది ఉండి ఆఖరికి ఒక రఘురామకృష్ణరాజుని కూడా వదిలిపెట్టకుండా ఆయన ప్రచారానికి వాడుకొని ఎన్ని చేస్తూ ఉంటారు ఆయన. ఉదాహరణకు మరి ఇలా ఎవరైనా ప్రత్యర్థులను శత్రువులను పెంచుకోవటం, అదైతే వైసీపీలో వాళ్ళు కూడా ఒప్పుకోలేదు ఆ విషయం. వారం రోజుల ముందు చాలా కీలకమైన వ్యక్తి వచ్చి ఒకసారి మాట్లాడితే మాకు కూడా ఇష్టం లేదు సార్ ఈ అరెస్టులు చేయడాలు, పోలీస్ స్టేషన్లో కొట్టడాలు. లేకపోతే ఇందాక మీరు చూపిస్తున్నారు భువనేశ్వరి గారిని చూస్తే అప్పుడు అసెంబ్లీలో జరిగినవన్నీ ఎవరికైనా గుర్తు రాకుండా ఉంటాయి. అది ది ఫస్ట్ కన్నం యాక్చువల్ దాని మీద. అలాంటివన్నీ ఎందుకు జరిగాయి, ఎవరి కోసం జరిగాయి, నిజంగా వైసీపీకి కానీ లేదా ఎవరికైనా రాష్ట్రానికి కానీ వాటి వల్ల ఏమైనా మేలు జరిగిందా? కాబట్టి ఈ అంశాలన్నీ కూడా ఎక్కడో అది కంట్రోల్ లేని ఒక వ్యవహారంగా తయారైంది. మీరు ఆయన కూడా ఇందాక చెప్తున్నట్టు పథకాలు అనే వాటిని ఫ్రీ బీస్ అని ఎగతాళి చేస్తే తప్పు, నేను పథకాలు అనే వాటిని బలపరుస్తాను, కానీ వాటిని ఏదో ఓట్ క్యాచింగ్ డివైజెస్గా చూడటం, అంటే ఇది చేస్తే దీనివల్ల ఇన్ని ఓట్లు వస్తాయి, వీళ్ళ వల్లే జరుగుతుందని చూడటం ఒక ప్రభుత్వం చేయాల్సిన పని కాదు కదా, ఒక పార్టీ చేయాల్సిన పని కాదు కదా. దానివల్ల గుడ్ విల్ పెరుగుతుంది అనుకోవడం వేరు. కాబట్టి ఒక విధమైన ధోరణిలోకి అది ఒక ప్రజాస్వామిక ప్రక్రియలాగా కాకుండా ఈ కర్మ-క్రియ అని నేను ఎప్పుడు అంటూ ఉంటుంది, అది పాజిటివ్ ఏం కాదు. అన్నీ నేనే ఒక డెమోక్రటిక్ స్ట్రక్చరు, ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా కలవలేకపోవడం. కేసీఆర్ తెలంగాణలో ఏ పరిస్థితి ఎదుర్కొన్నారో, అట్లీస్ట్ కేసీఆర్ తెలంగాణ ఉద్యమము 10 ఏళ్ళు. అంటే రవి గారు ఏం చెప్పదలుచుకున్నారు స్ట్రైట్గా, అంటే కోటరీ కొంప ముంచిందని అనుకోవచ్చా? ఒకవైపు ఏమో నా ఎస్సీ, నా బీసీ, నా ఎస్టీ అని చెప్తే అటు రీజనల్ కోఆర్డినేటర్స్గా ఒకే సామాజిక వర్గాలను పెట్టడం, అలాగే అక్కడ కూడా ఒక స్పెసిఫిక్గా ఒక 4-5 ఒక క్వార్టర్గా ఏర్పడి వాళ్ళే మొత్తం వ్యవహారాలన్నీ చక్కబెట్టడం, ఇది కూడా డ్యామేజ్ చేసిందని కొంత పేరు ఇప్పుడు చెప్పకూడదు. ఒకరిద్దరు సీనియర్ నేతలు ఆ పార్టీల కీలక నేతలు ఇందాక ఆఫ్ ది రికార్డ్గా మాట్లాడుతూ ఉన్నారు. సార్ కోటరీలు ఉంటాయి, రేపు చంద్రబాబు కూడా మళ్ళీ కోటరీలు ఏర్పడే ఉండే. ఉదాహరణకు నేనే విన్నాను, ఇప్పుడు హైదరాబాద్ సెక్రటేరియట్లో ఉన్న చంద్రబాబు నాయుడుకు అమరావతి సెక్రటేరియట్లో ఉన్న చంద్రబాబు నాయుడుకు తేడా అక్కడికి వెళ్ళటం. అయినా చంద్రబాబు అనుభవం ఉంది కాబట్టి జనాన్ని కలుపుకుపోతాడు. కానీ విమర్శ కేసీఆర్ జగన్ పై ఎక్కువగా వచ్చింది, ఎందుకంటే కోట ఇంకా నేనే కోట, మళ్ళీ కోటరీ కూడా ఎంతవరకు వాళ్ళు నా వెనకున్నంత వరకు తప్ప అనుయాయులు అధినేత అనే భావన తప్ప ఒక ఆలోచన ఒక సమిష్టి అన్నది అస్సలు లేకుండా పోయిన తర్వాత ఈ పరిస్థితులన్నీ వచ్చేస్తాయి. ప్రతిదీ ఆఫ్టర్ ఆల్ పాలిటిక్స్ ఈజ్ నాట్ జస్ట్ ఏ క్యాలిక్యులేషన్. ఒక ఐప్యాక్ పీకే వస్తాడు, ఏవో కొన్ని చిట్కాలు చెప్తాడు, వాటి ప్రకారం చేస్తాము, లేకపోతే ఇంకేదో నినాదం, అది కాదు కదా. కాబట్టి ఇప్పుడు సిద్ధం అని మనం పెట్టుకోవచ్చు, ప్రజలు కూడా సిద్ధమవుతారు కదా, వాళ్ళ ఆలోచనలతో వాళ్ళ ఆయుధాలతో వాళ్ళు కూడా సిద్ధమవుతారు కదా. మూడోది ప్రత్యర్థులను కూడా ఒక మంచి నాయకుడు అప్పుడు ప్రతి నాయకుడిని కూడా గౌరవించాలి, కనీసం సమానంగా చూడాలి. అది జరగాలి. అప్పుడప్పుడు కోపతాపాలు, ఉద్యమాలు లేదా ఏమైనా వచ్చినా కానీ ఇక్కడ అసలు అవతరాలను ఎవరిని మనుషులుగానే చూడని అవసరం లేదు. వద్దన్నా ఉదాహరణకు పవన్ కళ్యాణ్కి ఇప్పుడు 21 స్థానాలు ఇదంతా ఉందంటే అతనికి అభిమానం ఇదంతా ఏ స్థాయిలో. మరి మాటికి ఆయన పెళ్ళిళ్ళనే పదమే నిజానికి సరికాదు అనే ఇవన్నీ ఎందుకు మాట్లాడారు? కొంచెమన్నా మార్చుకునే ప్రయత్నం చేశారా? లేదే. సో అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఎత్తుగడ వేసింది, పవన్ కళ్యాణ్ పదే టార్గెట్ చేయడం ద్వారా ఆయన నేను బలోపేతం అయ్యానని ఫీల్ అయ్యి ఎక్కువ సీట్లు అడుగుతారు. పొత్తుల్లో భాగంగా ఎక్కువ సీట్లు అడగడం వల్ల రాజకీయంగా మనం ఎన్నికల టైంకి మనం
పైచేయి సాధించవచ్చు అన్న ఒక తప్పుడు ఎత్తుగడ వేసింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అసలు పవన్ కళ్యాణ్ ఆ స్థాయిలో రెస్పాండ్ అవ్వడానికి, పొత్తు కుదుర్చుకోవడానికి ప్రధాన కారకులు వైసీపీ అని ఎక్కువ మంది అంటున్నారు. ఖచ్చితంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ ఏ షూడ్ పాలిటీషియన్. ఆయనకు రాజకీయాల్లో పూర్తి ఇది ఉంది. ఆయన కమ్యూనిస్టులతో పొత్తు పెట్టుకుంది కూడా తనకంటూ ఒక స్థానం, వాళ్ళతో పాటు రాడికల్ వాయిస్ వినిపిస్తే తనకు ఒక బేస్ ఆయన ఆలోచనలు కన్సర్వేటివే అయినా కానీ కమ్యూనిస్టులతో కలిసాడు. ఎందుకంటే ఒక బేస్ కొంచెం మాట్లాడితే క్రెడిబిలిటీ ఉంటుంది అని తెచ్చుకున్నాడు. తెచ్చుకున్న తర్వాత ఈ ఎన్నికల్లో బీజేపీతో తెలుగుదేశంతో కలిశాడు. ఇప్పుడు మీరు ఆయన తెలుగుదేశం రాగా ఈయన కలవకపోతే వాళ్ళకి ఊపు రాదు, సందేహం లేదు. కానీ వాళ్ళు కలవకపోతే ఈయనకు సీట్లే రావు. శాసనసభ ఇది టూవే, అది ఇద్దరికి ఉభయ కుశలోపరి అనేది. కానీ అందులో ఒక దశలో పవన్ పాత్ర ప్రధానం, రెండవ దశలో తెలుగుదేశం తోడుగా నిలబడడం ప్రధానం. కానీ ఈ కొత్తదనం అలాగే యూత్ఫుల్నెస్ అవి పవన్ కళ్యాణ్తో ఉంటాయి, అవి చంద్రబాబుతో ఉండవు. ఆయన అనుభవం పెద్ద. ఆయన ఇప్పుడు మీలాగా నేను ఉండలేను కదా ఉదాహరణకు. కాబట్టి పోల్చుకోవడం కాదు. కాబట్టి అది దాన్ని ఆయన చాలా జాగ్రత్తగా చాకచక్యంగానే చేసుకొచ్చాడు. దాన్ని కొంతమంది తిట్టినా ఈయన చంద్రబాబుకు లొంగిపోయాడు లేదా చంద్రబాబుకు ఇదిగా మారాడని చెప్పినా కానీ నా టైం నాకు వస్తుంది, అత్తారింటికి దారి ఏదన్నట్టుగా అదొక దారి, నా వ్యూహానికి దారి ఇదే అని ఒక నిర్ణయం తీసుకున్నాడు. దాని ప్రకారం ఆయన వెళ్ళిపోయాడు. సో ఆ ప్రాసెస్లో చెగువేరా నుంచి ఆయన ఎవరు వీర సావర్కర్కు మారినా ఎవరు ఏమన్నా ముందు అసెంబ్లీలోకి వెళ్ళాలి కదా, ముందు నా పాదం పెట్టాలి కదా అని ఇందాక కూడా మీరు ఒక స్టేట్మెంట్ చేశారు పవన్ కళ్యాణ్ ఒక సందర్భంలో. ఎక్కువ సీట్లు తీసుకోవాలని అందరూ గగ్గోలు పెడుతున్నారు మా పార్టీ కార్యకర్తల మీటింగ్లో ఆయన చేసిన కామెంట్. సీట్లు తీసుకోవాలి కానీ ఆ సీటు ఖచ్చితంగా గెలిచే సీట్ అయి ఉండాలి అని ఆ స్ట్రాటజీ బాగా వర్కౌట్ చేసింది. విన్నింగ్ సీట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. తెలుగుదేశానికి కూడా ఇప్పుడు విన్నింగ్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంది కదా. అంటే ఇక ప్రజలే గెలిపించాలనే పని ప్రజలు తీసుకున్న తర్వాత మీరు తీసుకున్న ప్రతి సీటు కూడా మీకు క్యాష్ అయి కూర్చుంటుంది కదా. ఇంకొకటి ఉదయం నుంచి మీరు అడుగుతున్నారు, ఇతరులు కూడా అడుగుతున్నారు, ఆయన మంత్రిగా చేరతారా, ఉప ముఖ్యమంత్రి అవుతారా, ఇట్లాంటివి. ఇది బహుశా పవన్ కళ్యాణ్ లాంగ్ టర్మ్ సినిమా యాక్టర్గా హీరోగా తను ఏ మేరకు చేయాలి, రాజకీయాల్లో ఏ మేరకు ఉండాలి అనేది నిర్ణయించుకోవడం మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడైతే ఇమీడియట్ గా 5-6 సినిమాలు ఉన్నాయి కదా ఆయన ఒప్పుకున్నవి చేసినవి. సో అవైతే పూర్తి చేయాలి కదా. కాబట్టి మంత్రిగా ఉంటే ఇవన్నీ చేయలేరు. సో ఏదో వయా మీడియా మధ్య మార్గం ఏదో చూసుకోవాల్సి వస్తుంది. కానీ ఆయన నేపథ్యాన్ని బట్టి చూసినప్పుడు అంత సులభంగా సెక్రటేరియట్లో కూర్చునే పని చేయకపోవచ్చు. రైట్. మరో సీనియర్ నటుడు తెలుగుదేశం పార్టీ నేత బాలకృష్ణ హ్యాట్రిక్ సాధించారు. హిందూపురంలో 20,000కు పైగా మెజార్టీతో ఆయన విజయం సాధించారు. ఒక రకంగా గత ఎన్నికల్లో అంతా వేవ్లోనూ బాలకృష్ణ విజయం సాధించడం, ఇప్పుడు విజయం సాధించడం, అందులో హ్యాట్రిక్ విజయాలు సాధించడం బాలకృష్ణ. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. బాలయ్య బాబు అభిమానులకు గుడ్ న్యూస్. అటు ఈ మధ్యకాలంలో హ్యాట్రిక్ సినిమా విజయాలు కూడా సాధించిన బాలకృష్ణ అటు హ్యాట్రిక్ విజయాలు కూడా సాధించారు. ఎన్నికల ఫలితాల పరంగా కంటిన్యూగా 3వ సారి హిందూపురం నుంచి ఆయన శాసనసభ్యుడిగా విజయం సాధించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బిగ్ టార్గెట్ సీట్లో ఇది ఉన్నప్పటికీ, దీపిక అనే ఒక బీసీ మహిళను రంగంలో దించినప్పటికీ బాలకృష్ణ విజయాన్ని వాళ్ళు ఆపలేకపోయారు. అటు 20,000కు పైగా మెజార్టీతో బాలకృష్ణ విజయం సాధించారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. అలాగే ఇందాక మనం మాట్లాడుకున్నట్టు మహబూబ్ నగర్లో డీకే అరుణ విజయం సాధించారు. ఒక రకంగా సీఎం సొంత జిల్లాలో మహబూబ్ నగర్లో డీకే అరుణ విజయం సాధించడం ఖచ్చితంగా కాంగ్రెస్కు షాక్ అనే చెప్పుకోవాలి. 3 రోజుల కిందటే అటు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో అక్కడ బీఆర్ఎస్ కూడా విజయం సాధించిన పరిస్థితి కనిపిస్తోంది. ఏదేమైనా ఫలితాలకు సంబంధించి అందరూ ఊహించినట్టుగా కొన్ని జరగలేదు, కొన్ని అనూహ్య ఫలితాలు కూడా రావడం అనేది ఈసారి చూస్తే ఫలితాల్లో హైలైట్. తెలకపల్లి రవి గారు, అందరూ ఊహించినట్టుగా జరగలేదు. ఎందుకంటే నేషనల్ లెవెల్లో ఎగ్జిట్ పోల్స్ ఇచ్చిన బిగ్ ఫిగర్స్ 352, 357, 371 కూడా కొందరు ఇచ్చారు. కానీ ఇప్పుడు మనం చూస్తే ఎన్డీఏ 296, ఇండియా కూటమి 230, అదర్స్ 17 ఉన్నారు. అంటే ఇంకా ఈవినింగ్ వరకు వేచి చూడాలని కొందరు కాంగ్రెస్ నేతలు ఇదే డిబేట్లో వ్యాఖ్యానించారు. రెండోది, ఇప్పుడు నెంబరు ఇండివిజువల్గా భారతీయ జనతా పార్టీకి 235 దాటలేదు కాబట్టి ఇంటర్నల్గా కూడా కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. మోడీ ప్రధానిగా ఉండడం లేకపోవడం దానిపైన ఈ వార్తల్లో వాస్తవం ఎంత, నిజంగా అలాంటి పరిస్థితి ఉందా, అది ఏం కాబోతుంది జాతీయ స్థాయిలో? మొన్న మీకు నేను చెప్పాను, బేసు, బుల్స్, బేర్స్ అని 3 రకాల లెక్కలేస్తున్నారు. ఈ బేస్ అనేది కనీసంగా బీజేపీకి వచ్చి ఇది కంఫర్టబుల్, ఇది బేర్ అనమాట. అంటే కనీసంగా వాళ్ళకి మెజార్టీ రాకుండా ఇతరుల మీద ఆధారపడే ఒక పరిస్థితి రావటం.
అయితే ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పటికే ఎస్టాబ్లిష్ అయిన మోడీని మార్చుకునే సాహసం వాళ్ళు చేస్తారనేది ప్రశ్నే. కాదు చంద్రబాబు గారికి ఆఫర్ ఇస్తారు, ఇట్లాంటివి కూడా కొన్ని సరే వీరాభిమానులు చెప్తుంటారు. ఈ సమయంలో మనం ఆ విషయం మీద మాట్లాడకూడదు. కానీ బీజేపీ తర్వాత ఎన్డీఏ పక్షాల్లో ఇక్కడ ఎక్కువ సీట్లు వచ్చాయి. పెద్ద పార్టీ అయిన మాట నిజమే. ఆఫ్టర్ 99 బట్ బీజేపీ వాళ్ళ ఓవరాల్ దేశవ్యాపితమైన పథకాలు ఇవన్నీ ఆర్ఎస్ఎస్ నేపథ్యం ఇవన్నీ చూసినప్పుడు అంత సులభంగా అది జరిగేటటువంటి వ్యవహారం కాకపోవచ్చు. కానీ చంద్రబాబు నాయుడు మేజర్ ప్లేయర్ అవ్వచ్చు. మళ్ళీ చక్రం తిప్పుతాడు అంటుంటారు కదా, మళ్ళీ ఆయన కొంత చక్రం తిప్పేటటువంటి అవకాశం దీనివల్ల వస్తుంది. ఆయననే చక్రంగా వాడుకుందాం అని కాంగ్రెస్ నాయకులు కొంతమంది ఆయనతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఎందుకంటే ఒక 30 మంది ఇటు వస్తే వాళ్ళు సమానం అవుతారు కదా. అవును. రెండోది మీరు అన్నారే ఒక ఇంప్రెషన్ ఇవ్వడానికి పెద్ద ప్రయత్నం జరిగింది. అదే వైసీపీ కూడా ఏపీలో అనుకుంది. ఏమైనా బీజేపీని పైన హైప్ చేస్తున్నారు, అందుకని ఇక్కడ కూడా హైప్ చేస్తున్నారు అని అనుకున్నారు. కానీ ఇక్కడ గ్రౌండ్ రియాలిటీ వేర్ అనేది వాళ్ళు తీసుకోలేదు. మోదీకి ఇచ్చిన హైప్ ఎంత బూటకమో ఇప్పుడు స్పష్టమవుతుంది. ఆయన కూడా జగన్ లాగే దీన్ని గుర్తించబట్టే ప్రతి ఆఖరి యూట్యూబ్ ఛానల్స్ కూడా ఇంటర్వ్యూ ఇచ్చేందుకు మేరా సౌభాగ్య అని వాళ్ళతో కూర్చొని ఎంత వివరంగా మాట్లాడారంటే హీ యాక్సెప్టెడ్ ఛాలెంజ్ రాబోతుందని తెలుసు. మతాన్ని అన్ని దేవుడిని అన్నిటిని వాడుకున్నాడు. బట్ సతీష్ మీరు ఛాలెంజింగ్ చూడండి, రాముణ్ణి పెట్టుకుంటే అయోధ్యలో అక్కడే ఇప్పుడు వాడు వెనకబడిపోవడం గేమ్ చేంజర్. ఇది 77లో యూపీలో 77లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీ పెట్టినప్పుడు జనతా పార్టీ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ వాళ్ళు రివైవ్ అయ్యారు. తర్వాత ప్రాంతీయ పార్టీలు వచ్చాయి. కానీ బీజేపీ యోగి ఆదిత్యనాథ్ ఇది కలిసి తలపల్లి రవి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ